ముఖ్యంగా ఇక్కడ ఒకటే అండి, మనిషి ఎప్పుడైతే అంటే జనాభా పెరుగుతుందో, మనిషి అవసరాల కోసము, తర్వాత వేగవంతమైన జీవితం ఎప్పుడైతే మొదలైందో తనకి నెసిటీస్ అంటే రోజువారీ రిక్వైర్మెంట్స్ అనేవి పెరిగిపోయాయి. దానిలో భాగంగా ప్రతి దాంట్లో ఇప్పుడు జనాభా పెరిగిపోతుంది, ఆవాసాలు పెరిగిపోతున్నాయి. మనం ఇంతకుముందు చిన్నప్పుడు ఎక్కడో చూసినప్పుడు అంత గ్రీనరీగా ఉండేది, ఆ గ్రీనరీ లేదు. ఇప్పుడు మామూలుగా మాట్లాడుకుంటుంటాం మనం, హైదరాబాద్ వస్తే ఇంతకుముందు ఇక్కడ అన్ని చెట్లు ఉండేటివి అని మాట్లాడుకుంటుంటాం. కానీ ఈరోజు ఇండ్లు అయిపోయాయి, కాంక్రీట్ జంగల్ అయిపోయింది. దానివల్ల మనకి ఎక్కడైతే మనకు ఫ్రీ ఆక్సిజన్ రావాల్సిందో అది లేకుండా పోయింది. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ పెరగడం వల్ల అంటే మనకు ఆహారం పెరిగిపోయింది. చెట్లు ఉన్న దగ్గర కొట్టేసి పొలాలుగా చేయడము, ఆ పొలాలను కూడా కొన్న తర్వాత మళ్ళీ ఇల్లుగా మారిపోవడం, అలా ఫేజ్డ్ మేనర్లో ఎప్పుడైతే మనం ఈ ఫారెస్ట్ని ఏదైతే మనము తీసేస్తున్నామో దానివల్ల అంటే బయోడైవర్సిటీ చాలా ఇంపాక్ట్ అయిందండి.